హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాల స్పెషల్ కొత్తిమీర నిల్వ పచ్చడి అనమాట. ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదా. మరి నేను ఎలా చేస్తానో చూడండి. కొలతలు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీ కేజీ కొలతలు చెప్తాను, అలాగే గిన్నె కొలతలు కూడా చెప్తాను. మనం అసలు గిన్నె కొలతలు లేకుండా ఏ పచ్చడి పెట్టాం కదా, మరి ఈజీగా ఉండాలి ఏది చేసినాను అది. కానీ ఇప్పుడు ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కొత్తిమీర పచ్చడి చూసారనుకోండి, మీకు తిన్నంత తృప్తి కలుగుద్ది అనమాట. మీరు వెంటనే కొత్తిమీర తెప్పించుకుని నిల్వ పచ్చడి ఖచ్చితంగా పెడతారు, ఇది మాత్రం షూర్. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు నాలిక పట్టుకుని వదలదనమాట. మనం ఒకసారి అన్నంలో కలుపుకొని తిన్నాం అనుకోండి, తిన్న తర్వాత చాలాసేపు ఆ పచ్చడి ఫ్లేవర్ అన్నది మనం మర్చిపోం, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తిమీర అయితే మార్నింగ్ తెప్పించాను, ఫ్రెష్గా ఉందండి. కొత్తిమీర అయితేని అంతా క్లీన్ చేసేసుకుని ఒకసారి కట్ చేసేసుకుని అంతా క్లీన్ చేసుకుని బాగా లావు కాళ్ళది ఎక్కడైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట. ఒకసారి కొత్తిమీర చూడండి ఇలాగా, ఇదిగోండి. నేను ఇలా తీసి కిందకి ఓడిపోద్దని నొక్కి ఉందండి. ఇంకాను ఇది శుభ్రంగా ఇలాగా ఇగో తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని ఇప్పుడు ఏమన్నా గడ్డిలాగా అది కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి కదా, అలాగ ఉంటే తీసేసుకుని బాగా లావు కాళ్ళది ఏమన్నా ఉన్నా కూడా తీసేసుకోవచ్చు. కొత్తిమీర మనం ముదిరిపోయింది ఎక్కువ తీసుకోకూడదు. బాగా ముదిరిన కొత్తిమీర అంటే కొంచెం ఎల్లో షేడ్లా వస్తూ ఉంటుంది కదా, ఆ కొత్తిమీర వాడకూడదు అనమాట. అంటే ముదిరిపోద్ది అది. ఇలాగా లేతగా ఉండాలి కొత్తిమీర, ఫ్రెష్గా ఉండాలి, బాగుండాలి. ఇది ఒకసారి ఒక జాలి బుట్టలో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది అనమాట మనకి కొత్తిమీరకి. ఆ ఇసుకగా ఉండి మనం పచ్చడి చేస్తామంటే ఇంకా అంతే సంగతులు. శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి. నేను కడిగి మీకు చూపిస్తాను. ఇదిగోండి కొత్తిమీర శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కోండి. లేకపోతే ఏంటంటే ఇసుక చాలా ఉంటుంది. నేను శుభ్రంగా కడిగేసాను జాలి బుట్టలో అది వేసుకుని కొంచెం విడిగా కడుక్కున్నాను. మళ్ళీ అలా డబల్ కడుక్కొచ్చా. అసలు ఇసుక ఉన్నదనుకోండి పచ్చడి పెట్టి అంతా మళ్ళీ పాడైపోద్ది. అయితే కడిగిన తర్వాత అది ఒక్కసారి ఇలాగ చాక్తో కట్ చేసేసుకున్నాను అనమాట. అంటే నేను కొత్తిమీర కట్టలో 10 కట్టలు తీసుకొచ్చారండి. ఇంతంత ఉన్నాయి కట్టలు అయితేని. ఆ కట్టలని ఫస్ట్ కట్టలు కట్ చేసేసి అంతా ఏరేసుకుని నీట్‌గా ఇందులో పెట్టేసి వాళ్ళకి పట్టుకొచ్చాననమాట. కట్ చేయలేదు ఇంకా. అందుకని ఇప్పుడు కడిగిన తర్వాత ఎందుకు కట్ చేశానంటే, ముందే మనం కట్ చేసామనుకోండి వాటర్‌లో ఏసి 2-3 సార్లు కడిగేసరికి అందులో ఉన్న రసమంతా బయటకొచ్చేస్తదనమాట. అందుకని ముందు కట్ చేయలేదు. మనం కడిగేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు ఇలా వాడిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసుకొని, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎండలో మాత్రం ఆరేయకూడదు. ఫ్యాన్ గాలికి నీడలోనే ఆరిపోవాలనమాట ఇది. అస్సలు తడి ఉండకూడదు. తడి ఉండకుండా ఆరిపోవాలి. మరీ చిన్నయి కూడా కట్ చేసుకోకూడదు కొత్తిమీర. వేగిన తర్వాత తక్కువైపోద్ది గదా అది. మరి అలాగని పెద్ద పెద్దయి ఉన్నా మనకి కాడలాగా ఉంటది. పలుచగా ఏసేసుకొని ఫ్యాన్ గాలి పెట్టేస్తే ఆరిపోయాక మీకు చూపిస్తాను నేనిది. అండి మొత్తం ఆరడానికి 2 గంటలన్నర పట్టిందనమాట ఫ్యాన్ గాలి కారడానికి. అందుకు ఇదిగో చూడండి. మొత్తం ఇదంతా తీసేసుకొని ఎంత వద్దో ఒకసారి వెయిట్ కూడా చూసి చెప్తాను మీకు. ఇదిగోండి కొత్తిమీర అయితే కడిగి ఆరబెట్టేసుకున్నాం కదా, ఆరిపోయిన తర్వాత ఇందులోకి తీసేసుకున్నాను. అయితే కొత్తిమీర మనం కొనేటప్పుడు నేను ఏంటంటే ఒకసారి వెయిట్ చేయించుకుంటాను ఎంత మనం తీసుకున్న కట్టలని. లేదంటే వచ్చిన తర్వాత నేను వెయిట్ చేసుకుంటాను. వెయిట్ చూస్తే కేజీ వచ్చిందనమాట. కేజీ కొత్తిమీర మనం సైడ్స్ అవన్నీ కాళ్ళు అవి కట్ చేసేసి క్లీన్ చేసుకుని కడిగి ఆరబెట్టుకుంటే హాఫ్ కేజీ వస్తుందండి. హాఫ్ కేజీ అంటే మనం అలాగా కేజీ తీసుకున్నాం కదా అని చెప్పేసి అక్కడే కొలుసుకుని వచ్చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఆకును బట్టి ఆ కాడలు మనం వెళ్ళేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒక్కసారి కొలుసుకోవాలన్నమాట. ఆరిపోయిన తర్వాత ఎంత వస్తుంది అనేసి. ఒకవేళ వెయిట్ మిషన్ లేదనుకోండి, ఇలా కప్పు కొలతలతో మీకు యూజ్ అయిపోద్ది. అందుకే నేను కప్పు కొలతలు ఎప్పుడు మారను అనమాట. అయితే ఇది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వెయిట్ చూస్తే కరెక్ట్గా 1/2 కేజీ వచ్చిందండి. ఇగో ఇంత ఎక్కువ వచ్చింది. ఒక 10 గ్రాములు కూడా లేదు ఎక్కువ అనమాట. అంత కరెక్ట్గా వచ్చింది. అయితే ఇప్పుడు నేను కప్పు కొలతలు చూపిస్తున్నాను. ఇదైతే హాఫ్ కేజీ ఉంది కదా, ఇది కప్పు కొలతలు చూడండి. ఏదైనా సరే కప్పుతో కొలుసుకునేటప్పుడు ఇలా నొక్కి పెట్టి అది పెట్టి తీసుకోవాలి. లూజ్గా కాదు. నేను చెప్పే కొలతకు మాత్రం ఖచ్చితంగా ఇలా నొక్కి పెట్టే తీసుకోవాలండి. లూజ్గా ఇలా వేసేసి 10 కప్పులు రావడం ఇలా కాదు. కరెక్ట్గా నొక్కి పెట్టి తీసుకుంటే, ఎందుకంటే మనం కారం వేసినా ఉప్పు వేసినా అది నొక్కి పెట్టే వస్తుంది, లూజ్గా రాదు కదా. అందుకని చెప్పేసి ఇలాగ నొక్కి పెట్టే నేను వేస్తాను అనమాట. నా కొలతలు ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, పెట్టి చూస్తే మీకే తెలుస్తుంది. అయితే కొంచెం చూపిస్తాను చూడండి ఎన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ కప్పుకే ఎంత ఆకు వచ్చింది చూడండి, ఎంత ఆకు పెట్టాను. అలాగా నొక్కి పెట్టేయాలన్నమాట. ఒక క్షణం ఆగి నొక్కి మరి వెయ్యాలి. ఓకే, ఒకేసారి మనం నొక్కినప్పుడు ఏంటంటే ఎక్కువ పట్టదు అందులో. చూడండి ఇలా వేస్తేనే ఇక కప్పు నిండిపోయింది, అవునా? అంటే చూడండి ఒకసారి ఇలా వేసాక ఇలా నొక్కి మళ్ళీ ఇట్లా మళ్ళీ ఓకే చాలు. 2 చూడండి, 2 కప్పులు అంటే ఎంత వచ్చిందో, అంటే ఎంత నొక్కి పెట్టేస్తున్నాను. ఓకే, 3 కరెక్ట్గా 4 కప్పులు అనమాట. అంటే నేను సైజు తీసుకున్న కప్పు
సైజు అలాంటిది. ఓకే, పెద్ద సైజే తీసుకున్నాం కప్పు, అందుకని కరెక్ట్గా 4 కప్పులు వచ్చింది. ఓకే, ఈ 4 కప్పులకి ఎంత బెల్లం వేసుకోవాలి ఇవన్నీ నేను లైన్గా చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, మనకి కొలత లెక్కన ప్రకారం అయితే 1/2 కేజీ కొత్తిమీరకి 1/4 కిలో చింతపండు అనమాట. చూసారా, 1 కప్పు చింతపండు పడుతుంది. 4 కప్పులు ఫుల్గా వేసాం కదా, అది నార్మల్గా వేస్తే 8 కప్పులు పైన అవుతుందండి. అంటే 8 కప్పులకైనా ఒకటి, అంటే అది లూజ్గా వేసుకున్నారనుకోండి 8 కప్పులు అవుద్ది కాబట్టి 1 కప్పు చింతపండు. లేదు 4 కప్పులు ఇలా ఫుల్గా నిండుగా నొక్కి వేసుకున్నారనుకోండి 1 కప్పు చింతపండు అనమాట. ఆ 1/2 కేజీ కొత్తిమీరకి 1/4 కిలో చింతపండు. ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాను, వాటర్ వేసుకుందాం. ఇందులో చింతపండు ఇందులో వేసుకోవాలి, వాటర్ కొంచెం బాగా మరగనివ్వాలి. ఇదిగోండి వాటర్ మరుగుతుంది కదా, ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మనకు చల్లటి నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి, పచ్చడి తొందరగా పాడైపోద్ది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇదిగోండి ఇలాగా కలిపేసుకున్నాక, అంటే బాగా ఈక్వల్గా అంతా నానడం కోసం, ఇది నానిపోయిన తర్వాత చల్లారిపోద్ది కదా, అప్పుడు గుజ్జు తీసేసి పక్కన పెట్టి మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి మెంతులు ఒక 5 స్పూన్లు వేసుకోండి, టీ స్పూన్ తోటి అయితేనే, ఇలాగ లేదంటే గరిటెడు మెంతులు వేసుకోవాలి. ఓకే, మెంతులు వేసుకుని ఫస్ట్ మెంతులు వేయించేసుకుందాం. విడివిడిగా వేయించుకుంటే 2 కరెక్ట్గా వేగుతాయి, లేదా ఒకటి ఎక్కువైపోయి ఒకటి తక్కువ వేగుద్ది అట్లా. ఇదిగోండి చూడండి చక్కగా వేగిపోయినాయి ఇవి. నేను గుంటగరిటెడు వేసాను కదా, మీకు వెయిట్ లెక్కనైతే 25 గ్రాములు అండి, కరెక్ట్గా 25 గ్రాములు. ఇవి ఒక్క 2-3 పలుకులు ఎక్కువైనా పర్వాలేదు, కరెక్ట్గా 25 గ్రాములు అన్నానంటే. చూడండి వేగిపోయింది, ఇవి తీసేసుకుందాం పక్కకి. మరి ఇంకా ఎక్కువ వేగిందంటే చిరుసేది వచ్చేస్తుంది. ఇదిగోండి 1.5 గుంటగరిటె వేసుకోవాలండి ఇది, అంటే మనకి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. మనకి 40 గ్రాములు అనమాట. ఆవాలు 40 గ్రాములు, మెంతులు 25 గ్రాములు. ఈ ఆవాలు కూడా కొద్దిగా చిటపట్లు ఆడేదాకా వేయించుకోవాలి. చూడండి ఇదిగోండి వేగిపోయిన ఆవాలు, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి కూడా బౌల్లోకి తీసేసుకుంటాను. 1/2 కేజీ కొత్తిమీరకి 1/4 కిలో చింతపండు, 1/4 కిలో బెల్లం అనమాట. చింతపండు బెల్లం సమానం. ఇంకా బెల్లం టేస్ట్ కొంచెం ఇంకా కావాలి అని అంటే మాత్రం ఇంకొద్దిగా కొంచెం వేసుకోవచ్చు. ఒక్కొక్కరు 1/2 కేజీ కూడా వేసేసుకుంటారంట, బాగా బెల్లం ఇష్టం ఉన్నవాళ్ళు. అయితే కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఒక చిన్న ముక్క ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కప్పు కొలత చూడండి. ఇప్పుడు నేను అన్నట్టు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్న వాళ్ళు కావాలి తీపంటే కరెక్ట్గా 1 కప్పు వస్తుందండి. 3/4 వంతు వచ్చిందనమాట. ఇది 3/4 వంతు బెల్లం వేసుకోవాలి, కొంచెం తగ్గించి. లేదు అంటే కప్పు నిండా కూడా వేసేసుకోవచ్చు. అంటే 4 కప్పులు కొత్తిమీరకి 1 కప్పు చింతపండు వేసాం కదా, 1 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి వేస్తున్నాను కప్పుకి, అంటే 1/4 కిలో బెల్లం అనమాట కరెక్ట్గా. ఈ బెల్లాన్ని ఇప్పుడు కొంచెం లైట్గా పాకం పట్టుకున్నాం అనుకోండి, పచ్చడి మంచి షైన్ వస్తుంది అనమాట. ఇవన్నీ బెల్లం కరిగి కొంచెం పాకం రావడానికి కొద్దిగా వాటర్, అంతే, ఎక్కువ కూడా అక్కర్లేదు, లైట్గా వేసుకోవాలంతే వాటర్. బెల్లం కరిగిపోయి పాకం వస్తే చూపిస్తాను మీకు నేను. ఈ బెల్లం పాకం వచ్చే లోపల ఈ మెంతులు ఆవాలు పౌడర్ చేసేసుకుంటాను అండి, చల్లారిపోయి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి బెల్లం కరిగిపోయి పొంగు వస్తుంది కదా, ఒక 2 పొంగులు రానివ్వాలి. లేత తీగ పాకం ఉంటుంది చూడండి, అలాగ రానివ్వాలి. నీళ్ళు పోయమన్నాం కదని గ్లాసులతో పోస్తారు కనుక బెల్లంలోను, ఊరికే నీళ్ళు ఇలా చిలకరించుకుని కొద్దిగా ఇలా చిలకరించుకున్నా చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక టీ తాగి చిన్న గ్లాసు ఉంటుంది కదా, అందులో పావు వంతు వేసుకున్నా చాలు, ఎక్కువ అవసరం లేదు. నేను ఊరికే దాంతో అందాజుగా వేస్తాను. కొంచెం నీళ్ళు ఎక్కువ వేయనుకోండి, 1 నిమిషం ఎక్కువ మరగాలి మళ్ళీ, అంతే. ఇదిగోండి ఇదైతే వచ్చేసింది చూడండి, సరిపోతుంది. ఇదిగోండి సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఇలా జిగిరి కింద వస్తుంది, ఆరేకలది ఇలా వస్తుంది చూడండి, కొంచెం చాలు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు 1/2 కేజీ కొత్తిమీరకండి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది కరెక్ట్గా. కావాలంటే ఒక 3వ రోజు కావాలంటే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు కొద్దిగా. అయితే ఇలా చూడండి 4 కప్పులు కొత్తిమీరకి నొక్కి పెట్టి వేసుకుంటే 1 కప్పు నిండా నూనె. ఇది కూడా వేడిశనగ నూనె అనమాట. కొద్దిగా ఆయిల్ ఇందులో వేసేస్తున్నాను, ఇది మనకి కొత్తిమీర వేయించుకోవడానికి. ఓకే, కొత్తిమీర ఇందులో వేసేస్తాను. 2 సార్లుగా వేయించుకుంటున్నానండి కొత్తిమీర అయితేని. ఒకసారి వేసామనుకోండి కలపడానికి ఇబ్బంది అయిపోద్ది, అందుకు ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత దగ్గరగా అయిపోద్ది. ఎంతో అవ్వదు అసలు 1/2 కేజీ కొత్తిమీర అన్నా కానీ. మరీ ఎక్కువగా వేయించకూడదండి, నేను చూపిస్తాను చూడండి, అలాగే వేయించండి చాలు. అందులో ఉన్న తేమ శాతం మొత్తం పోద్ది, ఇంకా ఏమన్నా ఉంటేని, అందుకు. ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుందండి. ఇది తీసేసుకుందాము. చూడండి మరీ ఇంకా ఎక్కువ వేగని అవసరం లేదనమాట, అంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది మళ్ళీ. అందుకు ఇది తీసేసి మిగతాది కూడా వేసేసుకొని మీకు చూపిస్తాను నేను. కొంచెం ఆయిల్ పడితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఆ గిన్నెలో ఆయిలే. ఇదిగోండి చింతపండు ఇగో ఇలాగా చక్కగా గుజ్జు తీసేసుకున్నాండి, ఒక జాలి బుట్టలో వేసుకుని గుజ్జు తీసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. దీన్ని ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, పల్లి నూనె, ఒక గరిటె వేసుకోండి. కొద్దిగా సిమ్లో పెట్టుకుని దగ్గరగా ఉడికించుకోవాలి.
ఇంకా ఇదిగోండి, ఇలా చూడండి గట్టిగా అయింది కదా. ఇలా ఈ జార్ అయితే ఉండాలి కంపల్సరీ, ఇంకా గట్టిగా అయితే చెయ్యొద్దు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారనిద్దాం. అన్నీ ఆల్మోస్ట్ మనం ఉడకబెట్టుకోవడం అది అయిపోయిందండి. మనం రుబ్బేసుకు ఇప్పుడు కొలతలు చూసుకుని ఒకసారి అన్ని లాస్ట్లో మనం రుబ్బేసుకుని పోపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఉప్పు కారం కూడా ఎంతెంత కావాలో చూపిస్తాను నేను మీకు. రాళ్ళుప్పు తీసుకోండి, రాళ్ళుప్పు తీసుకుని ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది. 4 కప్పులు కొత్తిమీరానికి 1/2 కప్పు కారం అండి. ఇదిగో అయితే గ్రామ్స్ లెక్కన అయితే కనుక 125 గ్రామ్స్ కారం వేసుకోవాలి. మళ్ళీ కారం ఘాటుని బట్టి వేసుకోవాలి. ఇది ఘాటు ఎక్కువగానే ఉంది, నేను 1/2 వేస్తున్నాను. మీకు ఒకవేళ ఘాటు తక్కువ ఉందనుకోండి, అప్పుడు కొంచెం ఎగస్ట్రా వేసుకోండి. కారం సాల్ట్ వేస్తున్నాను. 1/2 కిలో ఉప్పు, 1/2 కిలోకి ఒక 20 గ్రాములు ఎక్కువే ఉంది, అంటే 280 గ్రాముల దాకా ఉందండి ఇది ఉప్పు అయితేని. ఓకే చూడండి, ఇదిగో ఇలాగా అంటే 1/2 కప్పు ఉప్పు పడ్డదనమాట. మనకి కర్రీ కలిపేస్తున్నాను. ఇందులో మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, ఆ పాకం ఇందులో వేసేసుకోండి ఒకసారి. ఇదిగోండి, చింతపండు గుజ్జు కూడా వేసాం కదా. ఇందులో మనం మెంతులు ఆవాలు పౌడర్ అనమాట, ఇది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. సార్ చక్కగా నీట్గా కలిపేయాలి, మొత్తం ఈవెన్గా కలిసిపోయేలా కలిపేసుకోండి. ఇందులో ఒకసారి ఉప్పు అయితే ఇంకా కరగదు, కానీ బెల్లం పాకం అది సరిపోయిందో లేదో ఒకసారి చూస్తాను నేను. నాకైతే అందులో ఏంటంటే ఇప్పుడు రుచి చూసాం కదా, బెల్లం పడుతుంది కరెక్ట్గా, నిండా పట్టేస్తుంది అనమాట. ఒక్కొక్క బెల్లం ఎక్కువ తీపి ఉంటుంది, కొంచెం నార్మల్ తీగా ఉంటాయి, ఒకటి ఎర్రి తీపి ఉంటాయి బాగాను. అయితే బెల్లం తీపి తక్కువ ఉన్నట్టుంది, కొంచెం కరెక్ట్గా నిండా బెల్లం వేసేస్తుంటే కరెక్ట్గా సరిపోదును. ఆ కొంచెం వదిలేసాను కదా, అది వేసేస్తాను అనమాట. అంటే 4 వంతులు కొత్తిమీర అయితే ఒక వంతు బెల్లం కంపల్సరీ పట్టేస్తుంది. మన కారాలు అవి కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఇది కారం ఘాటు కొంచెం ఎక్కువే ఉంది, అందుకని అనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్గా గిన్నె నిండా పట్టేస్తుంది. కరెక్ట్గా అన్నీ సరిపోతేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం తక్కువ అనిపించేసరికి నాకు ఎక్కడో వెళ్తూ అనిపించింది. అది ఇప్పుడు ఆ బెల్లం కూడా వేసి రుబ్బేస్తాను. ఫస్ట్ కొత్తిమీర మనం వేయించుకున్నాం కదా, ఆ కొత్తిమీర ఒక్కసారి ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత అన్నీ కలిపేసి రుబ్బేసుకోవడమే. రోల్ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాం అనమాట. మరి పేస్ట్లకు నలిపోకూడదు కొత్తిమీర అదిని. ఇక ఇవన్నీ కలిపేసుకుని రుబ్బేసుకుంటే సరిపోద్ది వాటితో పాటే. ఇగోండి, అందులో వెల్తిగా ఉన్న బెల్లం మొత్తం వేసేస్తున్నాను, వేసేసి రుబ్బేసుకుంటున్నాను. పాకం పట్టక్కర్లేదు, కాకపోతే షైనింగ్ వస్తుంది మనకి పచ్చడి బాగానని చెప్పేసి పాకం పడతాం అంతే. ఓకే, మిగతాది కూడా వేసుకుంటూ రుబ్బేసుకోండి, పచ్చడి వేసేసుకుంది. కొద్దిగా రుబ్బాక మిగతా పేస్ట్ వేసుకుందాం, ఎందుకంటే నలగదు మళ్ళీ, లేకపోతే అంతా ఎక్కువైపోద్ది ఒకేసారి కదలదు రోలు. ఇదిగోండి, మొత్తం కలిసిపోయి కొత్తిమీర ఇలాగా నలగాలి. మరి ఈ పేస్ట్లో కాకపోయినా ఇలాగా చూడండి, ముక్కలాగా కొద్దిగా ఉంది కదా, ఇలా నలగాలన్నమాట. బాగా కలిసిపోయేలాగా రుబ్బాలి. లేదంటే కొత్తిమీర ఒకసారి ఒక రుబ్బు వేసుకుని అప్పుడు మీరు కారం ఎన్ని కలుపుకున్నది వేసుకోవాలన్నమాట. ఈ రోట్లో అసలు చాలా తొందరగా మెదిగిపోద్దండి. అసలు ఈ రోట్లో రుబ్బడం కోసం పచ్చళ్ళన్నీ పెండింగ్ పెట్టాను అనమాట. ఈ రోలు వచ్చాకనే రుబ్బుదామని చెప్పేసి, పచ్చళ్ళు చూపిద్దామని. అసలు నాకు ఎందుకో ఈ రోట్లో రుబ్బితే ఇంకా పచ్చడి రుచి పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ నలిగిపోయింది. చిన్నప్పుడు బాగా అలవాటు ఉంటాం అలా రోట్లో రుబ్బడం, ఇప్పుడు పనికి వస్తుంది అనమాట మీకు చూపించడం కోసం. ఇదిగోండి, పచ్చడి అయితే నలిగిపోయింది. ఇదిగో ఇలా సరిపోద్దు. ఇప్పుడు తీసేస్తున్నాను పచ్చడి అంతాను. ఓకే, పచ్చడి రుబ్బేసి తీసేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని గిన్నెలో వేసుకుని ఒక దంచేసుకోవాలి. లేదా రుబ్బేటప్పుడు లాస్ట్లో కొద్దిగా వేసుకున్నా అయిపోతుంది అనమాట. కచ్చా పిచ్చకని దంచేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు 1/2 కిలో ఎల్లుల్లిపాయలు పడతాయండి కరెక్ట్గా. కొన్ని ఎల్లుల్లిపాయలు నేను అందులో వేసాను కదా పోపు వేసేటప్పుడు, మిగతా ఇలా కచ్చా పిచ్చకని దంచుకుని వేసుకోవాలి. ఇది మన ఇష్టం అనమాట. ఇవ్వండి, ఎల్లుల్లిపాయలు ఇలా కచ్చా పిచ్చకని కుమ్మేసుకోవాలి. ఒక్క చితికితే చాలు అనమాట, అంతే. ఎక్కువ నలకక్కర్లేదు. ఇలాగా తీసేస్తున్నాను. రోల్ శుభ్రంగా కడిగేసుకుని మనం పచ్చడికి పోపు రెడీ చేసుకుందాం. కొత్తిమీర అది వేయించుకున్నాం కదండి, అదే మూకుట్లో ఆయిల్ గిన్నె నిండా ఉంది కదా అని వేసేస్తున్నాను. కొద్దిగా ఎల్తుగా ఉంది, ఆల్రెడీ మనం వేయించుకున్నప్పుడు వేసాం కదా కొత్తిమీర అది వేయించుకోవడానికి.
ఇక నూనె బాగా కాగుతుందండి. ఇందులో జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకే, 2 స్పూన్లు వేసుకుని వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడండి, మొత్తం ఒక పావు కిలో ఎల్లుల్లిపాయల వరకు కూడా వేసుకోవచ్చు. పొట్టు తీసేసి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోండి, ఇలాగ కట్ చేసుకుని. కరివేపాకు కొంచెం, వెల్లుల్లిపాయలు సగానికి కొంచెం వేగాలండి. ఇంకాను వేగితే అప్పుడు మిగతాది మన స్టవ్ ఆఫ్ చేస్తే వేడిగా ఉంటుంది కదా ఆయిల్, వేగిపోతుంది. మరి ఎర్రగా వేగిపోయిన అవసరం లేదు ఎల్లుల్లిపాయలు అయితే. కొంచెం వేగాలి. ఒకసారి మీకు కనిపించట్లేదుగా చూపిస్తూ ఉన్నాను. కొంచెం వేగితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇంత మరుగుతూ ఉంది కదా ఆయిల్. ఈ ఆయిల్ అలా వేగిపోతే జాయిగాను. ఇది చల్లారి పెట్టేద్దాం. ఇది చల్లారిన తర్వాత మనం అందులో కలిపేసుకుందాం. రుబ్బుకున్నాం కదా పచ్చట్లో. ఇదిగోండి, పోపు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, అది పోపు కూడా చల్లారిపోయింది. ఆ చల్లారిపోయింది మొత్తం ఆయిల్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు దంచుకున్నది ఇందులోనే పక్కన పెట్టేసుకుని మర్చిపోయాను అనమాట కలపడం. 1/2 కేజీ నూనె ఖచ్చితంగా పట్టేస్తుందండి. మీకు కావాలంటే ఇంకా 3వ రోజు కావాలంటే పోసుకోవాల్సి వస్తుంది తప్ప మీకేమి ఎక్కువైతే అవ్వదు. 1/2 కేజీ కంపల్సరీ, ఎక్కువే కానీ తక్కువ పట్టదు. ఇదిగోండి, కొత్తిమీర పచ్చడి అయితే ఇలా చక్కగా కలిపేసుకున్నాం. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట. నాలుగు పట్టుకుని వదలదు, అంత టేస్టీగా ఉంటుంది. తిన్న తర్వాత కూడా చాలాసేపు మనకి ఆ ఫ్లేవర్స్ అలాగే ఉంటాయి అనమాట. అంత బాగుంటుంది అసలు. ఆ బెల్లం అది వేస్తాం కదా, చాలా బాగుంటుంది. నాకు బెల్లం అది లేకుండా వేసి పెడితే అస్సలు నచ్చదు అనమాట. అంటే ఆ పచ్చడి అసలు ఒరిజినల్ కొత్తిమీర పచ్చడి టేస్ట్ రాదు అసలు. ఇది కొత్తిమీర పచ్చడిలో కంపల్సరీ బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక బాటిల్లోకి తీసేస్తాను. నేను తీసేసి ఇందులో కొద్దిగా రైస్ కలిపి చూపిస్తాను మీకు. ఇదిగోండి, కొంచెం వేడిగా అన్నం ఇందులో ఇలా కలిపేసుకుంటే భలే ఉంటుంది టేస్ట్ మాత్రం. ఏ పచ్చడైనా కానీ 3 రోజుల తర్వాత ఇంకా బాగుంటుంది ఊరి. కానీ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లోంచి తీసేసిన తర్వాత రైస్ కలుపుకు తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. అందులోనూ ఆవకాయ పచ్చడికి అయితే మరీ ఎక్కువ. అయితే ఈ పచ్చడిని ఇంకో రకంగా కూడా పెడతారండి మా పిన్ని వాళ్ళదిని. అసలు అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఆ కొత్తిమీర వేసి పెట్టడానికి ఇప్పుడు సీజన్ కాదనమాట. ఇంకొక 20 రోజులు పడుతుంది కంపల్సరీ. ఒకవేళ మీకు కూడా అలా కావాలి మా పిన్ని వాళ్ళు పెట్టినట్టు పచ్చడి అంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ రకంగా కూడా చూపిస్తాను. అదైతే టేస్ట్ చూపించేస్తాను. ఫస్ట్ మా రేణుకి పెట్టేద్దాం, టేస్ట్ ఎలాగుందో చూపిస్తాను. నాన్ వెజ్ అది తిన్నప్పుడు పెట్టకపోయినా ఏం మాట్లాడదు. పచ్చడి కలిపినప్పుడు పెట్టకపోతే మాత్రం ఊరుకోదనమాట. చాలా బాగుంది. అలా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. నాకు ఎక్కువగా నేను రైస్లో తింటాను ఎప్పుడన్నాను, కానీ ఇడ్లీలో మాత్రం కంపల్సరీ కొత్తిమీర చట్నీ వేసుకుంటాను అనమాట. ఉంటే నాకు అదే అల్లం పచ్చడి అనుకోండి, ఇడ్లీలో దోశల్లో అది చాలా తక్కువ తింటాను, అన్నంలోనే తింటాను. అది కూడా మొన్న మా నానమ్మ పెట్టిన పచ్చడి చెప్పాను కదా, అది ఆ అల్లం పచ్చడి అంటేనే ఇష్టం అనమాట. అయితే మా నానమ్మ పెట్టిన అల్లం పచ్చడి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది అడిగారు పెట్టి చూపించండి మీ నానమ్మ గారు అల్లం పచ్చడిని. కానీ అడిగారు కానీ చూస్తారా ఎటీ అనుకున్నాను నేను, కానీ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. అయితే ఈ కొత్తిమీర పచ్చడి కూడా మీకు నచ్చిందంటే మా పిన్ని వాళ్ళు ఎలా పెడతారో అది కూడా నేను చూపిస్తానండి. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చడి మాత్రం టేస్ట్ అదిరిపోయింది, కొత్తిమీర పచ్చడి. అసలు నాకు బెల్లం వేయకపోతే అసలు కొత్తిమీర పచ్చడి నచ్చదనమాట, అసలైన టేస్ట్ రాదు. అది మీకు ఒకవేళ ఎక్కువ బెల్లం ఇష్టం లేదు అంటే కొంచెమైనా బెల్లం వేసుకోండి. కావాలంటే మీరు ఒకసారి తిని చూడండి, ఆ టేస్టే చేంజ్ అయిపోతుంది. ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు, చాలా బాగుంటుంది. పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. అయితే మర్చిపోయాను మీకు ఇంకో విషయం చెప్పడం. మనం వింటున్నారా వ్లాగ్ ఛానల్ ఉంది కదా, అందులో మంచి మంచి రంగోలీస్ పెట్టానండి. ఆ రంగోలీస్కి కామెంట్స్ అయితే ఎంత మంచి కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఆ కామెంట్స్ చూస్తుంటేనే నా కొడుకు నిండిపోతుంది ఫస్ట్. అసలు ఎంత మంచి, నేను పడ్డ కష్టం అంతా తీరిపోతుంది అనమాట, అంత మంచి కామెంట్స్ వస్తాయి. ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఒకసారి ఆ ఛానల్ చూసి అందులో రంగోలీస్ అది చూసి ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకే, మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా కొత్తిమీర పచ్చడి అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇంత కాకపోతే కొంచెం కొంచెం చేసుకొని చూడండి, అద్దరిపోతుంది నిజంగా. ఇడ్లీలోకి అది చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. నేను ఎక్కువ ఇడ్లీలోకి తింటాను అంతే, రైస్లో కూడా చాలా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. మా వీడియోస్ నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.